హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. మై క్రికెట్ నగరం ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మొన్ననే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఏమాత్రం కూడా హోప్స్ లేకుండా అసలు డిజాస్టర్ అవుతుందేమో అనుకున్నాం ఎస్ఆర్హెచ్కి. కానీ అల్టిమేట్గా చెన్నైలో చావు దెబ్బతిన్న మరలా పుంజుకున్నారు మనోళ్ళు. నిన్ననే కింగ్స్ 11 పంజాబ్ పైన ఒక అద్భుతమైన విక్టరీ రికార్డ్ చేశారు. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత వెంటనే నిన్న ఆండర్ రసెల్, ప్యాట్ కమిన్స్, ఫాఫ్ డూప్లెసీ, రుతురాజ్ గైక్వాడ్ ముంబైలో మామూలు మోత మోగించలేదు. ముందుగా అసలు రాహుల్ నిన్న జరిగిన 2 మ్యాచ్ల నుంచి రికవర్ అయ్యాడో లేదో తెలుసుకుందాం. హాయ్ రాహుల్, ఏంటి అసలు రికవర్ అయ్యావో నిన్న వాంకేడోలో జరిగిన 6 వరదల ప్రభావం తర్వాత? అసలు నిన్న ఏందో వీక్ డే మ్యాచెస్ జనరల్గా డబుల్ హిట్టర్స్ ఏందని అందరూ అనుకున్నారు, కానీ ఒకసారి నీకు 2 మ్యాచ్లు అసలు సూపర్. అసలు ఫస్ట్ మ్యాచ్ ఏమో ఫుల్ లో స్కోరింగ్, సెకండ్ మ్యాచ్ ఏమో ఫుల్ హై స్కోరింగ్. ఆ రెండిట్లో మనకు రిజల్ట్ అనేది ముందు నుంచే తెలుసు. పక్కా నీకు మధ్యాహ్నం ఏమో సన్ రైజర్సే గెలుస్తారు, 120 చేజ్ చేసేయాలి అని అనుకున్నాము, గెలిచారు. రాత్రి కూడా నీకు సరే 220 టార్గెట్ ఉంది, వీళ్ళు కేకేఆర్ ఏం కొడుతుందిలే అనుకున్నాము. చివరికి కొట్టలేకపోయారు. కానీ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ అది వేరే స్టోరీ. దాని గురించి మనం వివరంగా వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ సో కమింగ్ టు సన్ రైజర్స్ అయితే నిన్న ఓకే 4 చేంజెస్, మళ్ళీ మొన్న 4 చేంజెస్ చేసినట్టు ఈసారి కూడా 4 చేశారు. మేము మోస్ట్ ఇంపార్టెంట్లీ కేన్ మావన్ తీసుకొచ్చారు. మరి అందరు అడుగుతున్నారని కాదు, ఇక వాళ్ళకి తప్పక తీసుకొచ్చారు, అది వేరే విషయం. అంటే నాకు ఈ విక్టరీని చూస్తుంటే అంటే మనం ఇది సస్టైన్ చేయగలుగుతాం లేదు ఇంకా డౌట్ ఉంది రాజు, ఆనెస్ట్గా చెప్పాలంటే. బట్ వెరీ హ్యాపీ దట్ అసలు బోర్డు మీద అయితే మనం పాయింట్లు వేసామని. ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఇంకా కష్టమే నీకు. అసలు ప్లే ఆఫ్స్ అనేది మర్చిపోవాల్సిందే మనం, కన్సిడరింగ్ ఇంకా నెక్స్ట్ నీకు పెద్ద టీంలతో ఉన్నాయి. ఢిల్లీతో ఉంది, ఇప్పుడు సిఎస్కే వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు, వాళ్ళతో ఉంది. సో వెరీ క్రూషియల్ విక్టరీ అది. అండ్ నాకు అంటే ఒకటి ఏమనిపించింది అంటే, నీకు కేన్ విలియమ్సన్ పర్ఫార్మెన్స్ నీకు 16/19 అట్లా ఉంది, పెద్ద ఏమి లైట్. అసలు తన ఇంపాక్ట్ ఏముంది అని చాలామంది అన్నా, కానీ ఐ వుడ్ సే అంటే ఆ పిచ్ పైన అసలు చెపాక్ పిచ్ మనం చూస్తూనే ఉన్నాం. మన ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై మ్యాచ్లో కూడా నీకు 140 చేజ్ చేస్తూ కూడా వీళ్ళు చాలా కష్టపడ్డారు. నీకు చూసుకుంటే నీకు ఢిల్లీ వాళ్ళు భయంకరంగా డ్యూ ఉండే స్టేడియంలో ఆ రోజు రాత్రి, అయినా కానీ వాళ్ళు ముక్కి గెలిచారు 4 చెరువులు నీళ్లు తాగి. అసలు చెపాక్లో చేజింగ్ అస్సలు ఈజీ కాదు. అసలు నీకు ఓన్లీ ఏబీ డివిలియర్స్ చేజ్ చేయగలిగాడు. తర్వాత ఢిల్లీ వాళ్ళు ఫుల్ డ్యూ ఉంటే, అది కూడా శిఖర్ ధవన్ మంచి ఇన్నింగ్స్ ఆడితే కానీ గెలవలేదు నీకు కేన్ విలియమ్సన్ ఒకవేళ అక్కడ వికెట్ ఆపకపోయి ఉంటే నాకు తెలిసి రిజల్ట్ వేరే వచ్చేది అనిపించింది నాకు. అవును రాహుల్, ఏదో సినిమాలో బావకళ్ళల్లో ఆనందం చూడాలన్నట్టుగా నిన్న బేస్డ్ మ్యాచ్ గెలవగానే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకునేటప్పుడు మా సన్ రైజర్స్ టీం పేరు పక్కన W చూడాలని అనుకున్నాను నేను. సో ఆ విన్ చూడడం కోసం మా టీం అంతా కూడా చాలా సమష్టిగా రాణించిందని కూడా చెప్పాడు. కానీ 4 చేంజెస్ అనగానే నాకు ఎందుకో అసలు ఫస్ట్ టీమ్ షీట్స్ చూడగానే నమ్మకం అయితే కలగలేదు. అంటే ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? ఓకే, ఇంకా స్టార్ట్ ఆఫ్ ద సీజనే కదా, ఓకే 3 మ్యాచ్లు ఓడిపోయాం, కానీ ఆ 3 మ్యాచ్ల్లో మనం విన్నింగ్ సిచ్యువేషన్లో ఎన్ని ఓవర్స్ ఉన్నామని చూసుకుంటే మనమే మెజారిటీ ఆఫ్ దోర్స్ విన్నింగ్ సిచ్యువేషన్ ఉన్నాం ఆ 3 మ్యాచెస్లో కూడా. సో ఎందుకు అంటే ఇంత రియాక్ట్ అవుతున్నారని అనిపించింది. ప్లస్ మనీష్ పాండేని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారనేది నాకు అర్థం కాలేదు. ఆఫ్ కోర్స్ మనీష్ పాండే కొంచెం తన ల్యాక్ ఆఫ్ స్ట్రైక్ రొటేషన్ వల్ల కానీ తన అప్రోచ్ వల్ల టీమ్ ఛాన్సెస్ అనేవి కొంచెం హర్ట్ అని అన్న మాట అయితే వాస్తవమే. కానీ అట్లాంటి ఇంటర్నేషనల్లీ ప్రూవెన్ ప్లేయర్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేది ఒక చిన్న డౌట్. అంటే మరి కోచింగ్ స్టాఫ్ ఏదైనా మనీష్ పాండేతో మాట్లాడి తనకి ఏదైనా సర్ది చెప్పి జస్ట్ ఇది ఓన్లీ ఈ ఒక్క మ్యాచ్కి బ్రేక్ తీసుకోలేదు, కొన్ని మ్యాచెస్ బ్రేక్ తీసుకో అనే టైప్లో ఏదైనా మెసేజ్ చెప్పారా, లేదు మనీష్ పాండేకి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి డ్రాప్ చేశారనేది నాకు క్లియర్గా తెలియదు. ఐ హోప్ ఆ డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం అంతా మంచిగానే ఉందని నేను అనుకుంటున్నా. బట్ కేన్ విలియమ్సన్ ఎందుకు అంటే నాకు కొంచెం క్రిటికల్గా చూస్తే కేన్ విలియమ్సన్ని ఫోర్స్డ్గా టీంలోకి తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. అఫ్కోర్స్ కేన్ విలియమ్సన్ టీంలో ఉంటే, అది కూడా చెన్నై పిచ్లో ఉంటే ఎంత ఎఫెక్టివ్ ఉంటాడు అనేది మనకి ఫస్ట్ గేమ్ నుంచి సన్ రైజర్స్ ఫ్యాన్సే కాదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క అనలిస్ట్ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ చెన్నైలో ఉండే స్లో సర్ఫేసెస్ ఎవరైతే బాల్ని లేట్గా ఆడతారో, ఎవరైతే స్పిన్ బౌలర్స్ని బాగా మెనిపులేట్ చేయగలుగుతారో వాళ్ళకి పర్ఫెక్ట్ టైలర్ మేడ్ పిచ్ లాంటిది చెన్నై. హిస్టారికల్గా కూడా ఐపీఎల్ మ్యాచెస్ స్లో సర్ఫేసెస్ ఉన్నప్పుడు అట్లాంటి బ్యాట్స్మెన్ ఎక్కువ సక్సీడ్ అవ్వడం మనం చూసాం. సో అట్లాంటిది విలియమ్సన్ ఉంటే ఎంత ఎఫెక్టివ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ మ్యాచ్ జరిగిన అప్పుడు ఆ ఇంటర్వ్యూ టైంలో కూడా విలియమ్సన్ రికవర్ అవ్వడానికి ఇంకా ఒక 1 వీక్ అట్లా పడుతుంది అనే టైప్లో చిన్న హింట్స్ అయితే ఇచ్చారు.
కానీ ఆ లోపే టీంలోకి తీసుకొచ్చారు. ఓకే, ఎనీవేస్ ఇంజురీ పరంగా విలియమ్సన్ 100% రికవర్ అయితే పర్వాలేదు, కానీ టీం ప్యానిక్ బటన్ నొక్కి మనం ఎట్లయినా డెస్పరేట్గా గెలవాలనే మెజర్స్ తోటి ఇన్ని చేంజెస్ చేసి విలియమ్సన్ రష్ చేస్తే మాత్రం ఇది ఇంకా ముందున్న సీజన్కి అయితే మంచి సూచిక కాదు. బట్ హోప్ఫుల్లీ మనం ప్రెడిక్ట్ చేసేదంతా తప్పు, డ్రెస్సింగ్ రూమ్లో అంతా బాగానే ఉందని కోరుకుందాం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్గా. బట్ యా, అంటే మనీష్ పాండేని డ్రాప్ చేయడం నాకు తెలిసి మెయిన్ రీజన్ కేన్ విలియమ్సన్ 3 దగ్గర ఆడిద్దామని డిసైడ్ అయ్యారు మహారాజు నాకు తెలిసి. ఎందుకంటే మీకు నెంబర్ 4 ఆడినా కానీ నెంబర్ 3 ఆడితే ఇంకా ఎఫెక్టివ్ అని గ్రహించారు వాళ్ళు. ఇంకెట్లాగో మనీష్ పాండే సరిగ్గా ఆడట్లేదు, నువ్వు అన్నట్టు ఓకే నీకు కొంచెం చిన్న వాత పెట్టి కూర్చోబెడితే నెక్స్ట్ మ్యాచ్ వాపస్ తీసుకొస్తే బాగా ఆడతాడు అన్నట్టు అనుకోవచ్చు మనం చూస్తే. సో కానీ మనీష్ పాండేని ఇప్పుడు టీంలోకి ఎట్లా తీస్తారో వాపస్ తీసుకొస్తారు. ఇప్పుడు అభిషేక్ శర్మ మంచిగా బౌలింగ్లో కాంట్రిబ్యూట్ చేశాడు, నీకు కేదార్ జాదవ్ అసలు బ్యాటింగే దొరకలేము మరి. సో మనీష్ పాండే మళ్ళీ టీంలోకి రావాలంటే ఎవరో ఉన్న ఇప్పుడు విరాట్ సింగ్ అయినా అభిషేక్ శర్మని ఇద్దరిలో ఒకరిని తీసి వాపస్ తేవాల్సి వస్తుంది మరి. మరి అది తేవాలంటే మీరు డ్రాప్ చేసే ప్లేయర్లని రైట్ రీజన్తో డ్రాప్ చేయాలి మరి. సో ఇంట్రెస్టింగ్ మరి మనీష్ పాండే ఈసారి మొత్తం వాటర్ బాయ్ డ్యూటీస్ చేస్తాడా మళ్ళీ వస్తాడా అనేది. మనీష్ పాండే విషయంలో ఇప్పటి వరకు జరిగింది ఏదో అయిపోయింది. బట్ ఇంకా ముందున్న సీజన్లో మనం జస్ట్ చెన్నైలో ఒకే ఒక మ్యాచ్ ఆడిపోతున్నాం, తర్వాత ఢిల్లీ అండ్ కోల్కతా ఇట్లా వేరే స్టేడియంస్లో ఆడుతున్నాం. కాబట్టి నాకు తెలిసి మనీష్ పాండే ఈజ్ ఎ వెరీ కీ పార్ట్ ఆఫ్ దట్ మిడిల్ ఆర్డర్. స్టిల్ ఐ బిలీవ్ దట్ హీ కెన్ విన్ గేమ్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో హోప్ఫుల్లీ మళ్ళీ అతన్ని టీంలో తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మనం క్రిటిక్ చేశాము, బట్ పర్సనల్గా నేను ఎప్పుడు అంటే స్ట్రైక్ రేట్ ఒక్కటే బిగ్గెస్ట్ ఇష్యూ తప్ప మనీష్ పాండేలో. బట్ ఫస్ట్ 2 గేమ్స్లో కూడా అతను స్కోర్ అయితే చేశాడు, ఒకే ఒక మ్యాచ్లో అనుకుంటా ఫ్లాప్ అయ్యాడు. సో మనీష్ పాండే అయితే టీంలో ఉండాలని నేను బలంగా నమ్ముతాను. సో ఆ డిబేట్ పక్కన పెట్టేస్తే అసలు నిన్న మ్యాచ్ గురించి మనం ఇంకా క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముందు నిన్న వార్నర్ ఒక ఆసక్తికరమైన విషయం రివీల్ చేశాడు. ఏంటంటే అభిషేక్ శర్మకి మేము ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి కంటిన్యూస్గా కోచింగ్, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కూడా ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. అదేంటంటే నిన్ను బౌలర్గా మేము ఈ సీజన్లో ఉపయోగించాలని అనుకుంటున్నాం, సో ఏ సిచ్యువేషన్లో బౌల్ ఇచ్చినా రెడీగా ఉండు అని మెసేజ్ మాత్రం అభిషేక్ శర్మకి చాలా కన్సిస్టెంట్గా సీజన్ స్టార్టింగ్ నుంచి వెళ్ళిందని వార్నర్ చెప్పాడు. సో నిన్న కూడా వాళ్ళు సన్ రైజర్స్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఎవరికి తెలియదు ఎవరు ఫస్ట్ ఓవర్ వేస్తారని. జనరల్గా అందరూ ఓకే భువనేశ్వర్ కుమారే కదా అనే ఒక టైప్ ఆఫ్ ఆ ఇదిలోటే అందరూ లోపలికి పోతున్నప్పుడు వార్నర్ సడన్గా అభిషేక్ శర్మని పిలిచి నువ్వేరా ఫస్ట్ ఓవర్ వేస్తున్నావు, ఎట్లా మంచిగా బాయ్ మరి అనే టైప్లో, అంటే చాలా రిలాక్స్డ్గా, అంటే తను ప్రజెంటేషన్లో చెప్పినప్పుడు కంప్లీట్ ఆజీ స్లాంగ్లో చెప్పాడు. దాన్ని మనకు అనుకూలమైన భాషలో నేను కన్వర్ట్ చేసి ఫ్లేయర్ని కూడా తీసుకురావడానికి ట్రై చేశాను. సో యాక్చువల్గా అభిషేక్ శర్మకి అయితే టీంలో యాజ్ అన్ ఆల్రౌండర్గా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు కనబడుతుంది. మనం లాస్ట్ సీజన్ కూడా చెప్పుకున్నాం అభిషేక్ శర్మ బౌలర్ని సరిగ్గా యూజ్ చేయట్లేదు, అభిషేక్ శర్మ చాలా అండర్ రేటెడ్ బౌలర్, కానీ మంచి స్కిల్ సెట్ ఉన్న బౌలర్ అని కూడా మనం చాలాసార్లు మెన్షన్ చేసుకున్నాం. అందులోకి సైడ్ ఆన్ యాక్షన్తో స్పిన్నర్స్ అది కూడా ఆ టైప్ ఆఫ్ సర్ఫేసెస్ పైన అయితే డబుల్ ఎఫెక్టివ్ ఉంటారు. మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చెపాక్ సర్ఫేసెస్ పైన స్పిన్నర్స్ టేక్ ఇట్ జయంత్ యాదవ్ దగ్గర అలాంటి స్పిన్నర్స్ దగ్గర నుండి అమిత్ మిశ్రా లాంటి స్పిన్నర్స్ వరకు కూడా ఎంత అద్భుతంగా స్పిన్నర్స్ అక్కడ పర్ఫామ్ చేస్తున్నారని ఆల్రెడీ మనం చూసాం. సో నిన్న యాక్చువల్లీ టీమ్ షీట్స్ చూసిన తర్వాత నీకు ఎందుకు మనకి సిద్ధార్థ్ కౌల్ ఎందుకు ఆ ప్లేస్లో ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటే బాగుండు అనేటువంటి ఫీలింగ్ నీకు అనిపించిందా మరి? అంటే 3 స్పిన్నర్స్తో అందరూ నీకు మొన్న ఢిల్లీ వాళ్ళు కూడా చూసుకుంటే అట్లానే ఆడారు నీకు వాళ్ళు ఫస్ట్ చెపాక్ మ్యాచ్. నీకు 3 స్పిన్నర్స్ మనం మరి ఎందుకు ఆడట్లేదా అనేది ఒక క్వశ్చన్. బట్ ఓకే, బట్ నిన్న నీకు సిద్ధార్థ్ కౌల్ అయినా కానీ నీకు ఖలీల్ అయినా కానీ ఇద్దరు నీకు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద డెలివరీ స్లోవర్ బాల్స్ వేశారు. సో వాళ్ళు కాంపెన్సేట్ చేసేసారు అనుకో, నీకు పేస్ అయితే ఇవ్వలేదు బ్యాట్స్మెన్కి. బట్ 3 స్పిన్నర్స్తో నీకు అంటే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ నీకు స్పిన్ మీద బాగా స్ట్రాంగ్. ఇప్పుడు కేఎల్ రాహుల్ అయినా, మయాంక్ అగర్వాల్ అయినా, క్రిస్ గేల్ అయినా, నీకు నికోలస్ పూరన్ అయినా, దీపక్ కూడా అయినా, మొత్తం వాళ్ళంతా నీకు 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 అభిషేక్ శర్మని, నీకు రషీద్ ఖాన్ని అంటే ఓకే, ఇంకో వాళ్ళ థర్డ్ స్పిన్నింగ్ ఆప్షన్ వస్తే కొంచెం వీకర్ లెంత్ వేస్తున్నాడు అని అబ్జర్వ్ చేశాను అనుకో. సపోజ్ సుచిత్ వేస్తున్నాడు అనుకో, నేను అంత బాగా వేయలేకపోతే బాగా నీకు నీకు ఒక 15 రన్స్ ఎక్స్ట్రా వచ్చినా కానీ ఆ పిచ్ పైన నీకు 135 టార్గెట్ అంటే కష్టమే నీకు చెన్నైలో ఆ పిచ్ పైన వితౌట్ డ్యూట్ చేసింగ్. సో నాకు తెలిసి ఆ బ్యాటింగ్ లైనప్ని దృష్టిలో పెట్టుకొని మంచి డిసిషన్ తీసుకున్నారు, నీకు 2 స్పిన్నర్లనే తీసుకున్నారు అనిపించింది. ఎందుకంటే నీకు మనం చూసాం కూడా, నీకు అభిషేక్ శర్మ ఎంత బాగా వేసినా కానీ షారుఖ్ ఖాన్ 2 తగిలినాయి,
సడన్గా నీకు స్కోర్ 120 పోవడం ఎక్కువే అసలు యాక్చువల్గా నీకు ఆ పిచ్ పైన నీకు వాళ్ళు ఉన్న పొజిషన్లో అసలు. ఎందుకంటే నీకు దాన్ని 15 రన్లు నీకు బేర్స్టోనే ఫ్రీగా ఇచ్చాడు నీకు బైస్. సో నాకు తెలిసి కరెక్ట్గా నిన్న బౌలింగ్ స్ట్రాటజీస్ కానీ ప్లాన్స్ కానీ పర్ఫెక్ట్ 120% ఇదైనాయి నీకు, ఎగ్జిక్యూట్ అయినాయి నీకు. సో మొత్తానికి అది నిన్న బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఓకే, పాత సన్ రైజర్స్ ఇస్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచెస్లో అందరం బ్యాటింగ్ తిడుతున్నాం కానీ బట్ చూసుకుంటే బౌలింగ్ కూడా మనం పార్ టోటల్స్కి రెస్ట్రిక్ట్ చేయలేదు నీకు. ఫస్ట్ మ్యాచ్ ఏమో ఆ పిచ్ మీద 188 కొట్టించాం, సెకండ్ మ్యాచ్ ఏమో 150 కొట్టించాం, థర్డ్ మ్యాచ్ ఏమో మళ్ళీ నీకు అంతే కొట్టించాం నీకు. సో అన్నీ నీకు అబోవ్ పార్ టోటల్స్ కన్సిడర్ చేసాం నీకు, మినిమం 15-20 రన్స్ అయినా. సో ఈ మ్యాచ్లో మనం పార్ టోటల్కి ఆర్ లెస్ దాన్ పార్కి చేయడం దట్ వాజ్ వెరీ హార్ట్నింగ్ టు సీ. సో దట్ ఇంకో లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అక్కడ కూడా నీకు ఓకే ఇప్పుడు అర్థమైంది మనకి చేపాక్ పిచ్ పైన ఎట్లా బౌలింగ్ చేయాలో అని. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే దెన్ ఓకే, అన్నీ సర్దుకొని చేపాక్ నుంచి విజయవంతంగా మనం బయటకు వెళ్ళొచ్చు. అసలు అంటే చేపాక్ మనకు హెల్ప్ చేస్తుంది అనుకున్నాం కానీ నా ఒపీనియన్ మొత్తం మారిపోయింది రాజు. ఎందుకంటే మరీ బ్యాడ్ పిచ్ ఉంది ఈసారి చేపాక్. అసలు అంటే మరీ ఇంత బ్యాడ్గా ఉండదు నీకు, మరీ 130 కంటే ఎక్కువ చేజ్ చేసేటట్టు లేకపోతే నీకు కష్టం. నీకు హైదరాబాద్ పిచ్లు చూసుకున్నా కానీ ఇదివరకు నీకు ఓకే 140 కొడితే నీకు అవతల టీం చేజ్ చేయడానికి ఉండేది, నీకు అవతల టీంకి ఛాన్స్ ఉండేది. అంతేగాని ఇక్కడ మనం చూస్తే చేపాక్లో ప్రతి మ్యాచ్ అయితే నీకు 10 ఓవర్స్ తర్వాత నీకు బాల్ కొంచెం ఇదైన తర్వాత ఒకవేళ డ్యూ లేకపోతే ఇంపాసిబుల్, అసలు గగనం అయిపోతుంది అక్కడ బ్యాటింగ్ ఆడటం. సో నేనైతే ఈ చేపాక్ పిచ్కి అసలు నేను పాస్ మార్కులు వేయను రాజు. అంటే ఓకే, అంటే ఛాలెంజింగ్ కండిషన్స్ ఇంకా ఇవన్నీ చెప్తారు, బట్ ఒక్కటి అయితే మనం ఒప్పుకోవాలి ఏంటంటే అసలు పవర్ ప్లే దాటితే ఆ మ్యాచ్ చూడడానికే చాలా కష్టమవుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే బాల్ అనేది ఇంకా ఆల్మోస్ట్ చాలా సాఫ్ట్ అయిపోయి ఇంకా సరిగ్గా బ్యాట్ మీద కూడా రావట్లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో బ్యాట్స్మెన్ కొన్ని మంచి షాట్స్ ఆడినా సరే అవుట్పుట్ రానప్పుడు ఆటోమేటిక్గా అది ఎంటర్టైన్మెంట్ క్రైటీరియాలో కొంచెం మైనస్ అవుతుంది. ఎందుకంటే నిన్న కేన్ విలియమ్సన్ నాకు తెలిసి ఒక బౌలర్ హెన్రికేస్ బౌలింగ్లోనో హెన్రికేస్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. సో షమీ బౌలింగ్లోనే బౌలింగ్లోనే ఒక అద్భుతమైన కవర్ డ్రైవ్ కొడతాడు. అంటే ఆన్ ది అప్ ఎక్స్ట్రా కవర్ త్రూ కొడతాడు. జనరల్గా 9 out of 10 times అట్లాంటి బాల్ అనేది 4 పోతుంది. కానీ నిన్న ఏమైందంటే హెన్రికేస్ డైవ్ చేసి స్టాప్ చేస్తాడనమాట. అంటే అది దాన్ని స్లో మోషన్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే అది ట్రాక్ పై నుంచి బాల్ బ్యాట్ మీదకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అసలు ఆల్మోస్ట్ ఇంకా డైయింగ్ టైప్ ఆఫ్ అంటే డిప్ అయ్యేటప్పుడు మళ్ళీ బాల్ రైజ్ అయ్యేటప్పుడు కూడా అసలు ఇంకా బాల్లో ఏమాత్రం కూడా స్పర్శ లేదు. అలూఫ్ అంటారు ఇంగ్లీష్లో ఒక పదాన్ని. సో ఎగ్జాక్ట్గా మేబీ దాన్ని ట్యాగ్ చేయడం కరెక్ట్ ఏమో. సో ఎనీవేస్ మనం ఆ కేఎల్ రాహుల్ డిస్మిసల్ కూడా అట్లానే ఉండే రాజు. ఇంకా వాంకడేలో ఉన్నాడు అనుకున్నాడు అసలు నీకు. అసలు మంచి ఎగ్జాంపుల్ చెప్పావు రాహుల్. కేఎల్ రాహుల్ డిస్మిసల్ కూడా ఐ థింక్ నువ్వు చెప్పిన కేటగిరీలోకి వస్తుంది. అది ఎగ్జాక్ట్లీ తను కూడా పాపం వాంకడే సర్ఫేస్కి అలవాటు అయిపోయి భువనేశ్వర్ కుమార్ మంచిగా ప్యాడ్స్ మీదకి వేసాడు, మిడ్ వికెట్ మీదగా ఫ్లిక్ వేస్తే 4 అనుకున్నాడు. కానీ పాపం కేదార్ జాదవ్ని కూడా దాటలేకపోయాడు. సాధారణంగా కేదార్ జాదవ్ ఈజ్ నాట్ ఏ టాల్ ఫీల్డర్, బట్ కేదార్ జాదవ్ని కూడా దాటలేకపోయాడు. అంటేనే తను బ్యాట్ మీదకి అది కూడా స్టార్టింగ్ ఓవర్స్లోనే ఎంత స్లో వస్తుంది అనేది మనకు అక్కడే ఒక సిగ్నల్ కనపడింది. ఎనీవేస్ నువ్వేమో ఫస్ట్ మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది బేర్స్టోని డ్రాప్ చేయలేను. ఇప్పుడేమో బేర్స్టో ఈజ్ ద 3rd highest రన్ గెటర్ ఇన్ ద టోర్నమెంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మేబీ ఇది స్టాట్స్ మారుతాయి 1-2 రోజుల్లో, బట్ స్టిల్ నేను చెప్పాను బేర్స్టో ఇండియన్ కండిషన్స్లో ఓపెనర్ అంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు బ్యాక్ హిమ్. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఎందుకు కొంచెం బేర్స్టో ఫామ్ పైన రిజర్వేషన్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా అతను ఆ కండిషన్స్లో అతను బెస్ట్ సూటెడ్ కాదని నాకు అనిపించింది. అండ్ అలాగే సీజన్ మధ్యలో స్ట్రగుల్ అవ్వడం కూడా చూసాము. బట్ చెన్నై లాంటి స్ట్రగ్లింగ్ సర్ఫేస్లో బేర్స్టో అంత ఎఫెక్టివ్ స్టార్ట్ ఇవ్వగలుగుతున్నాడంటే అసలు ఇమాజిన్ మనకి గనక మనం వాంకెడేలో మ్యాచెస్ ఆడితే బేర్స్టో వార్నర్ కాంబినేషన్ ఎంత పిచ్చిగా ఉంటుంది అసలు ఎప్పుడైనా ఊహించుకున్నాం మరి. అంటే బేర్స్టోని ఓకే నీకు చాలా బాగా ఆడాడు నిన్న. కానీ మనం పవర్ ప్లే తర్వాత బేర్స్టో ఎట్లా ఆడాడు అని చూస్తే అసలు చాలా అగ్లీగా ఆడాడు అసలు ఎట్లా పడితే అట్లా. నీకు నిన్న కూడా ఎంత భయం వేసింది ఎక్కడ హిట్ వికెట్ అవుతాడా అని చెప్పి వెనక్కి వెళ్ళుకుంటూ అసలు నీకు సరిగ్గా ట్రైన్ చేయలేక నీకు స్ట్రైక్ రొటేషన్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. నీకు స్టార్టింగ్లో కొట్టిన 4-6 వల్ల నీకు స్ట్రైక్ రేట్లో ఏం పెద్ద ఇది కనిపించలే. కానీ
అంటే బేర్స్టోని అంటే ఆబ్జెక్టివ్గా చూస్తే నువ్వు ఎమోషన్ అంతా పక్కన పెట్టేసి హైయెస్ట్ స్కోరర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ లాస్ట్లో నీకు ఫినిష్ చేసాడు సిక్స్లు కొట్టి అన్నట్టు అనేది పక్కన పెడితే తను ఒక్కసారి బాల్ అయిన తర్వాత క్లియర్గా కనిపిస్తుండే ఈ పిచ్ మీద తనకు ఆడడం రాదు అని. అంటే బట్ స్టిల్ హీ ఫాట్ త్రూ. అది మాత్రం ఆ క్రెడిట్ మాత్రం ఇవ్వాలి. నీకు వికెట్ ఇచ్చేయకుండా నీకు కూల్గా తను విలియమ్సన్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు నీకు కొలాప్స్ కాకుండా. బట్ అంటే ఐ వుడ్ స్టిల్ డ్రాప్ బేర్స్టో ఫర్ ద నెక్స్ట్ మ్యాచ్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళని చూస్తే వాళ్ళకి మొన్న మిశ్రా అంకుల్ చేసిన మ్యాజిక్కి బేర్స్టో లాంటి బ్యాట్స్మెన్ కానీ మిడిల్ ఆర్డర్లో ఆడలేరు. సో మనం అందుకని బేర్స్టో తీసేసి నబీన్ ఆడిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. లుకింగ్ అట్ ఢిల్లీ. ఎందుకు రాహుల్ రాక ఒక్క విక్టరీ వచ్చింది, ఆ విక్టరీని కూడా ఆవిరి చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బేర్స్టోన్ తీసేసి నబీన్ తీసుకొస్తే ఓపెనింగ్ ఎవరిని పెడతావు చెప్పు అసలు. సూపర్ మ్యాన్ సాహా వస్తాడు ఇప్పుడు. ఆల్రెడీ సాహా తోటి చెన్నైలో మ్యాచెస్ ఆడినప్పుడు మనకి ఎట్లాంటి అవుట్కమ్ వచ్చిందో చూసావు. చెన్నైలో మ్యాచ్ గెలవాలంటే నేను ఇప్పటికీ బలంగా నమ్ముతాను, పవర్ ప్లేలో ఎవరైతే మ్యాక్సిమైజ్ చేసుకుంటారో వాళ్ళదే విక్టరీ. సో పవర్ ప్లేలో నువ్వు ఒక వీక్ లింక్ ఉండి నువ్వు ఆల్రెడీ పవర్ ప్లేలో 1 డౌన్ అయ్యావంటే, నిన్న మనం పంజాబ్ పరిస్థితి చూసాం. వాళ్ళ పవర్ ప్లేలో వికెట్స్ పోగొట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిందో. సో ఇప్పటి వరకు నువ్వు జరిగిన చెన్నైలో ప్రతి మ్యాచ్ చూడు, ఎవరైతే పవర్ ప్లేలో వికెట్లు గట్టిగా పోగొట్టుకున్నారో వాళ్ళకి కంబ్యాక్ అవకాశాలు అలా తగ్గిపోతూ వచ్చినాయి. మనం చెన్నై సర్ఫేస్లో మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే మనకిద్దరు స్ట్రాంగ్ హిట్టర్స్ ఉండాలి టాప్లో. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఒక ప్లేయర్ని అసెస్ చేసేటప్పుడు ఆ ప్లేయర్ న్యాచురల్ గేమ్ ఏంటి అనేది అసెస్ చేసి అప్పుడు మనం పిచ్ ఫ్యాక్టర్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకురావాలి. సో బేర్స్టో ఈజ్ నాట్ సమ్వన్ హూ ఈజ్ ప్లీజింగ్ టు ద ఐ. అంటే నీకు కేన్ విలియమ్సన్ లాగా గ్లోరియస్ డ్రైవ్లు, కవర్ డ్రైవ్లు, లేదంటే నీకు క్రికెట్ డిక్షనరీలో దొరికేటువంటి టెక్స్ట్ బుక్ స్టైల్ ఆఫ్ షాట్స్ బేర్స్టో ఆడు. కాకపోతే బేర్స్టోకి సూట్ అయ్యే సర్ఫేసెస్ కొన్ని ఉంటాయి. అట్లాంటి సర్ఫేస్లో చూసినప్పుడు అతని టైమింగ్లో ఉన్న అమేజ్మెంట్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. బట్ స్టిల్ చెన్నై సర్ఫేసెస్లో అతను ఇప్పటివరకు ఆడిన దగ్గర 4 మ్యాచ్లు ఆడి, 4 మ్యాచ్లు కూడా చెన్నై స్లో సర్ఫేసెస్లో ఆడి టోర్నమెంట్లో స్టిల్ 3rd హైయెస్ట్ రన్ గెటర్గా ఉన్నాడంటే ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే నువ్వు ఆ టాప్ 5 చూసుకో, టాప్ 5లో నాకు తెలిసి ప్రతి ఒక్కరు వాంకెడే పైన ఆడిన వాళ్ళే ఉంటారు. సో అట్లాంటిది నువ్వు ఇట్లాంటి స్లో సర్ఫేసెస్లో ఆడి శిఖర్ ధవన్, నువ్వు యాక్చువల్లీ ఇందాక ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు శిఖర్ ధవన్ అద్భుతమైన ఇన్నింగ్స్ అన్నావు, కానీ అది వాస్తవంగా చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇట్ వాజ్ ఎ రియల్లీ స్ట్రగ్లింగ్ నాక్ శిఖర్ ధవన్. పాపం తను కూడా సేమ్ ఇప్పుడు బేర్స్టో ఎట్లయితే స్లాగ్లు, హీవ్లు, స్లాగ్ స్వీప్లు కొట్టి ఎట్లా బౌండరీ సంపాదించడానికి కష్టపడ్డాడో, అదృష్టం చావత్తు పాపం మనోడికి ధవన్కి తగిలి కొన్ని. సో తగలడం వల్ల తనకు కూడా లాస్ట్లో ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూ అనేది కనపడదు. లేదంటే ఒకనొక టైంలో రిక్కీ పాంటింగ్ కూడా ప్యానిక్ అవ్వడం చూసాం మనం డ్రెస్సింగ్ రూమ్లో. దానికి కారణం కూడా ధవన్ అసలు ఏం చేయలేకపోతున్నాడు అక్కడ మధ్యలో. సో రాహుల్, బేర్స్టో గురించి ఇంకా చెప్పుకోవాలంటే అతని స్టైల్ ఆఫ్ ప్లే అవ్వచ్చు, అతని వే ఆఫ్ అటాకింగ్ షాట్స్ అవ్వచ్చు, కొంచెం నువ్వు అన్నట్టుగా అగ్లీగానే కనపడతాయి. కానీ చెన్నై సర్ఫేస్లో అలాంటి అగ్లీ ఇన్నింగ్స్ 1-2 ఉంటేనే మనకి అల్టిమేట్గా టువర్డ్స్ ద ఎండ్ దాని ఎఫెక్ట్ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఆర్ డివిలియర్స్ ఇలాంటి వాళ్ళు చెన్నై సర్ఫేస్లో ఎట్లాంటి ఇన్నింగ్స్ ఆడారు నువ్వు చూసుకుంటే, అందులో కూడా కొన్ని కాదు, నువ్వు హైలైట్స్ రీల్ చూస్తే క్రాస్ బ్యాట్ షాట్లు ఉంటాయి అందులో కూడా. కానీ వాళ్ళు తీసుకునే రిస్క్ అయితే చాలా క్యాలిక్యులేటెడ్గా ఎవరిపైన తీసుకోవాలి, ఎవరిని అటాక్ చేయాలనేది తెలివిగా తీసుకున్నారు. బేర్స్టో సాధారణంగా తను ఇంగ్లాండ్ కూడా అటాకింగ్ రోల్లో ఆడతాడు కాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో కృణాల్ పాండ్యా పైన కూడా అటాకింగ్ ఆప్షన్ తీసుకున్నాడు. దురదృష్టం కొంచెం హిట్ వికెట్ అయింది. బట్ కొంచెం సీరియస్గా చెప్పాలంటే బేర్స్టోని డ్రాప్ చేయడం అనేది జరగని పని. సో నీ ఆశకు తెరపడినట్టే చెప్పాలి. బట్ ఎనీవేస్ మూవింగ్ ఆన్, మనకి ఈ మ్యాచ్లో అయితే కంప్లీట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఇంకా బౌలింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ అన్ని విధాలుగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కానీ చెప్పాలి. సో నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఉంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ పైన మనం విన్ అవ్వాలంటే ఇదే టెంప్లెట్ కొనసాగించాలా, ఇదే టీంని కొనసాగించాలా, మార్పులు చేర్పులు ఏమైనా చేస్తావా, చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ని చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ధవన్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, హెట్మైర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు నీకు స్పిన్ బాగా ఆడగలరు. ఇంకా నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అయినా ఇంకా నీకు లెగ్ స్పిన్ అయితే ఇంకా ఈజీగా ఆడగలరు. అలాంటప్పుడు మనం ఆఫ్ స్పిన్నింగ్, ఒక క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ లేకుండా మనం దిగడం ఎట్లా అనేది మనం ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నీకు విరాట్ సింగ్ ఉన్నాడు ఆఫ్ స్పిన్ ఆప్షన్, కేన్ విలియమ్సన్ ఉన్నాడు, కానీ వాళ్ళ చేత నువ్వు వేయలేవు కదా. వాళ్ళ చేత నువ్వు ధవన్కి వేపిస్తే ఏం ఉపయోగం ఉండదు.
మన జయంత్ యాదవ్ని ముంబై ఇండియన్స్ వాళ్ళు ధవన్ కోసం హెట్మేర్ కోసం వీళ్ళ కోసమే పెట్టి తీసుకున్నారు టీంలోకి మ్యాచప్ కోసం. కానీ వాళ్ళనే జయంత్ యాదవ్ క్వాలిటీనే సరిపోలేదు ఈ బ్యాట్స్మెన్ల పైన నీకు డ్యూ వల్ల ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇప్పుడు మరి అలాంటిది నీకు మరి వితౌట్ ఆఫ్ స్పిన్ ఆప్షన్ ఎట్లా ఆడదాం అనుకుంటున్నారు అనేది మరి చూడాలి. మరి అందుకే నా దృష్టిలో ఏంటంటే మనీ బాల్ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు బేర్స్టో చేయగలిగిందే. ఇప్పుడు బేర్స్టో కూడా ఏంటి పవర్ ప్లేలో ఫుల్ అటాక్ చేసి రన్స్ కొట్టి తర్వాత మిడిల్ ఓవర్స్లో నీకు నిన్న అయితే ఆడగలిగాడు స్ట్రగుల్ అవుతూ. మొన్న ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడలేకపోయాడు, నీకు వికెట్ ఇచ్చేసాడు. ఇదే సేమ్ నీకు మనకి ఎకనామిక్స్ ప్రకారం నీకు చూసుకుంటే ఒక ఎక్స్ట్రా ఫారెన్ ప్లేయర్ స్లాట్ కోసం మనం సాహాకి ఆ రోల్ ఇవ్వచ్చని నేను గట్టిగా నమ్ముతా. అంటే నీకు క్వాలిటీ పరంగా కాదు, బట్ నీకు ఆ రోల్ పరంగా నీకు దేర్ ఇస్ అ ఛాన్స్ అనమాట. ఇదంటే నీకు నీకు క్రికెట్ అనేది ఆల్ అబౌట్ ప్రాబిలిటీ. ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాచెస్లో సాహాని ఆడించాము, అది చేయలేకపోయాడు. మేబీ ఇప్పుడు ఆడిస్తే చేపిస్తాడేమో, మేబీ ఇట్ ఈస్ అ ఛాన్స్ వర్త్ టేకింగ్ ఏమో అనిపిస్తుంది, కన్సిడరింగ్ మనకు నబీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ మీద అనేది. సో నేనైతే నిర్దాక్షిణ్యంగా అయితే నేను బేర్స్టో ఇది సిచ్యువేషన్ నా టీమ్ అనలిస్ట్ పర్ఫార్మెన్స్ అనలిస్ట్ శ్రీనివాస్ని తీసుకెళ్ళి భయ్యా ఇది అని చెప్పి నేను నీట్గా ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేసి ఓకే ఇది మనకి సో టీమ్ ఎకనామిక్స్ ఇట్లున్నాయి, సో మనం అదేంటి ఒక ఫారెన్ స్లాట్ కావాలి, ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి, మన దగ్గర హర్భజన్ సింగ్ లేడు, ఎవరు లేరు, సో తప్పదయ్యా నీకు పెద్ద మనసు చేసుకొని నువ్వు కూర్చోవాలని చెప్తాను. అది కాకుండా ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే రాజు, భువనేశ్వర్ కుమార్ ఇంజురీ కన్సర్న్. మరి తను మళ్ళీ పోయినేళ్ళనే బౌలింగ్ రన్నప్లో ఒకసారి ఆగాడు. నాకు సడన్గా గుండె కొంచెం జారింది, కానీ చూస్తే చివరికి అది నిజమే అని తేలింది అనమాట. ఏంటంటే తను కొంచెం ఏదో థై క్వాడ్ ఇంజురీ అంటాం, మరి తను ఎప్పుడు రికవర్ అవుతాడో మరి అనే విషయం పక్కన పెడితే అసలు ఇది పెద్ద ఇంజురీయో కాదో కూడా తెలియదు మనకి. సో నెక్స్ట్ మ్యాచ్ ఎందుకో డౌట్ఫుల్ అనిపిస్తుంది. దీనికి తోడు నటరాజన్ ఏమో నీకు సీరియస్ నీ ఇంజురీ ఉన్నట్టుంది, ఇప్పుడే నేను ఆర్టికల్ చదివాను. తను స్కాన్స్ కోసం బయటికి వెళ్ళలేకపోతున్నాడు కూడా నీకు ఈ కోవిడ్ బబుల్ వల్ల. సో ఆ పరంగా మనకు బౌలింగ్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. నిన్న సిద్ధార్థ్ కౌల్ ఓకే నిన్న సాటిస్ఫాక్టరీగా వేసాడు, కానీ నాకు డౌటే సిద్ధార్థ్ కౌల్ క్వాలిటీ మీద. ఆఫ్టర్ 2019 సీజన్ అంత మంచిగా వేయట్లేదు. సో మనకి బౌలింగ్ కన్సర్న్స్ ఉన్నాయి. మరి థంపీని ఆడిస్తారో, మరి సందీప్ శర్మ అయితే వీళ్ళు వాక్ ఇన్ టు ద సైడ్ ఈజీగా నీకు భూవీ లేకపోతే. ఖలీల్ అహ్మద్ మీద పెద్ద రోల్ పడబోతుంది అయితే చూస్తుంటే డీపర్ ఇన్ టు ద సీజన్. ఢిల్లీ పైన మనం ఎట్లా గెలవచ్చు అనేది ఒక అంచనా వేసుకుంటే, ఇప్పుడు ఢిల్లీ టీంలో స్టీవ్ స్మిత్ కూడా లాస్ట్ తను ముంబై ఇండియన్స్ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ తను ఎందుకు ఇంకా తన్ని ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్మెన్ టెస్ట్ క్రికెట్లో ఎందుకు అంటారనేది నిజంగా ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే అతను ఆడిన ఇన్నింగ్స్ 30 odd ఎంతో కొట్టాడు, అవుట్ అయ్యడం కొంచెం అగ్లీగా అవుట్ అయ్యాడు. కానీ అతను స్కోరింగ్ ఏరియాస్ చూసుకుంటే ఎట్లా స్కోర్ చేశాడు, ఎట్లా మ్యానిపులేట్ చేశాడు, సింగిల్ టూల్ ఎట్లా తీసాడంటే ఆల్మోస్ట్ నిన్న విలియమ్సన్ ఇన్నింగ్స్ని స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ని పక్కన పెడితే నిజంగా వాళ్ళిద్దరూ కూడా మాస్టర్ ఆఫ్ రిస్ట్ వర్క్ అని ఒక టైటిల్ ఇవ్వడం కరెక్ట్ ఏమో యాప్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే బాల్ని లేట్గా ఆడడం అవ్వచ్చు, లైక్ కీపర్ బిహైండ్గా స్పిన్నర్ పేస్ని యూస్ చేసి డ్యాప్ చేయడం, ఇట్లాంటి ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ కూడా నిజంగా హైలీ పొటెన్షియల్ ఉన్న బ్యాట్స్మెన్ మాత్రమే అంత ఎఫెక్టివ్గా ఆడగలుగుతారు. సో పర్టికులర్గా స్టీవ్ స్మిత్ ఒక్కడే నేనైతే ఒక పొటెన్షియల్ థ్రెట్ ఎవరైనా ఉన్నారు అంటే నేను స్టీవ్ స్మిత్ అని అంటాను. మేబీ ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు వినే వాళ్ళకి, కానీ ఎందుకు అంటే ఇప్పుడు ధవన్ ఆర్ పృథ్వీ షా, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మైర్ వీళ్ళ 5 పేర్లు తెలుసుకుంటేనే భయం వేస్తుంది ఎవరికైనా, అంటే అంత పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ ఉందని అనగానే. కానీ వీళ్ళ 5 కూడా దే ఆర్ నాట్ సమ్వన్ హూ కెన్ థ్రైవ్ ఆన్ స్లో సర్ఫేసెస్. మన ఎగ్జాంపుల్ నేను శిఖర్ ధవన్ సంగతి ఆల్రెడీ నేను ఒకసారి మెన్షన్ చేశాను. అండ్ రిషబ్ పంత్ కూడా తనకి ఎక్కువ బాల్ ఆడి ఒక 15 balls ఆడి స్కోర్ 12-13 దగ్గర రిషబ్ పంత్ ఉండడం మనం సాధారణంగా చూడం 9 out of 10 times. సో రిషబ్ పంత్కి ఏంటంటే కొంచెం పేషెన్స్ గేమ్ అనేది ఇంకా లేదు T20sలో, ఇంకా అంటే కన్సిడరింగ్ హిజ్ రోల్ అండ్ ఆల్సో ఇప్పుడు క్యాప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి కొంచెం అంటే ఇప్పుడు ఒకవేళ అతనికి కంటిన్యూస్గా డాట్ బాల్స్ ఒక 3-4 వేస్తే కంటిన్యూస్గా నెక్స్ట్ బాల్ అటాకింగ్ షాట్కి పోతాడు. అటాకింగ్ షాట్కి పోతే ఈ సర్ఫేస్లో ఏమవుతుంది అనేది మనం ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తూనే వచ్చాం. అండ్ షిమ్రాన్ హెట్మైర్ గురించి కూడా తెలిసిందే, అంటే స్పిన్ పైన షిమ్రాన్ హెట్మైర్ ఈజ్ నాట్ దాట్ గ్రేట్. అంటే అతననే కాదు, సాధారణంగా వెస్టిండీస్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా కొంచెం వల్నరబుల్ ఉంటారు. సో అట్లే
Shimron Hetmeyer and Marcus Stoinis is also not someone who can go crashing from ball 1. ఇప్పుడు ఈ సర్ఫేస్లో సాధారణంగా ఎట్లాంటి అద్భుతమైన ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయినా ఫస్ట్ బాల్ నుంచి 4లు కొట్టడం అనేది అది ఈజీ విషయం అయితే కాదు. కానీ ఈ లైనప్ని కట్టడి చేయడానికి నిజంగా నువ్వు చెప్పినట్టు భువనేశ్వర్ కుమార్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. భువనేశ్వర్ కుమార్ ఇంజురీ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మన ఛాన్సెస్ అయితే చాలా సీరియస్గా హర్ట్ అవుతాయి. ఎందుకంటే పృథ్వీ షా ఓపెనింగ్కి వస్తాడు, తను ఈ పిచ్ పైన 30 రన్లు ఫాస్ట్ కొట్టడానికి పవర్ ప్లేలో అక్కడనే మ్యాచ్ అయిపోతుంది నీకు. అటు సైడ్ ధవన్ ఉండి నీకు పృథ్వీ షా ఉండి వాళ్ళు పవర్ ప్లేని మ్యాక్స్ స్పేస్ చేశాడంటే మన వల్ల కాదు. ఒకళ్ళు మనం చేస్తుంటే ఆ డిఫెండ్ చేస్తుంటే కూడా మన వల్ల కాదు. సో భువనేశ్వర్ కుమార్ బెస్ట్ నీకు పృథ్వీ షా లాంటి ప్లేయర్స్ని అవుట్ చేయడానికి. సో భువనేశ్వర్ కుమార్ లేకపోవడం ఈ పిచ్ పైన అంటే ఈ టీం మీద చాలా ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను అనమాట. సో అల్టిమేట్గా నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా ఈ మ్యాచ్అప్స్ ఎవరిని ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలి, మనం మ్యాచ్ గెలుస్తామా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ముందుగా వార్నర్ కూడా నిన్న ప్రజెంటేషన్లో చెప్పాడు, మేము చేసింగ్ చేసి గెలిచాం, ఇది నిజమేనా అనే టైప్లో అనిపించింది. అంటే పాపం మన వాళ్ళు చేసింగ్ చేస్తూ ఇబ్బంది పడడం చూసాము. సో నిన్న అల్టిమేట్గా ఆ స్క్రిప్ట్ అయితే మారింది. సో ఇప్పటి వరకు మనం ఆడిన మ్యాచెస్ని బట్టి మనకు అర్థమైపోతుంది చెన్నై సర్ఫేస్లో అసలు 150 అంటేనే ఒక గగనంలో కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక మనకి కీ బౌలర్స్ మిస్ అయితే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఏదైనా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నావు రాహుల్? లేదు రాజు, అంటే కన్సిడరింగ్ ఇప్పుడు మనం ఇదే లైనప్తో దిగామనుకో, నీకు నబీ లేకుండా మనం మాత్రం వాళ్ళని మాత్రం రిస్ట్రిక్ట్ చేయలేము చేజ్లో, అంటే నీకు డిఫెన్స్లో. సో నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ డ్యూ. మోస్ట్లీ నీకు మొన్న అదేంటి ఢిల్లీ ముంబై మ్యాచ్లో ఎట్లయితే డ్యూ వచ్చిందో అలానే ఈ మ్యాచ్లో కూడా డ్యూ వస్తుందని అనుకొని మనం దిగి టాస్ గెలిస్తే గమ్మున మళ్ళీ చేజే తీసుకోవాలి. ఫస్ట్ 3 మ్యాచెస్ చేజ్ చేయలేదు కదా అన్నట్టు కాకుండా చేజింగ్ తీసుకొని ఫస్ట్ బౌలింగ్ నిన్న వేసినట్టుగా బాగా ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి కామ్గా నీకు బిలో పార్ట్ రేటర్ని చేజ్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ డ్యూ. ఈ టాక్టిక్తోనే దిగాలి. ఇది కాకుండా ఏమన్నా మనం లేదు మనం చేజింగ్ కాదు ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామంటే మనం ఐ థింక్ వీ విల్ గెట్ హర్ట్ అనుకుంటున్నా, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ వీ డోంట్ హ్యావ్ నబీ ఇన్ ద టీమ్. ఓకే రాహుల్, నాకు ఇంకా మా ప్రియం గారికి ఎప్పుడెప్పుడు తన తొలి మ్యాచ్ ఆడతాడు ఈ సీజన్లో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సో హోప్ఫుల్లీ ప్రియం గారికి కూడా ఎక్కడో ఒక చోట చిన్న అవకాశం వస్తుందని కోరుకుందాం. సో టీమ్ చేంజెస్ విషయంలో అయితే ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా కొంచెం కన్సిస్టెంట్గా ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రతి మ్యాచ్కి టీంలో మినిమం 3-4 చేంజెస్ చేస్తుంటే ఆ టీము ఒకవేళ గెలిచినా ఓడిపోయినా టీంలో కొంచెం వైబ్ మిస్ అవుతుంది అనమాట కొంచెం. సో ఎందుకు ఇప్పుడు ముంబై ఇండియన్స్ డీప్ డైవ్ చేస్తే ఎందుకు అంత సక్సెస్ఫుల్ టీమ్ హిస్టరీలో అని చూస్తే వాళ్ళు ప్లేయర్స్కి కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇస్తారు. అరే నువ్వు 14 మ్యాచ్లు ఆడుతున్నావు, నువ్వు 14 మ్యాచ్లు 13 మ్యాచ్లు డకౌట్ అయినా 14 మ్యాచ్లో నిన్నే సెలెక్ట్ చేస్తావు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు వాళ్ళ ప్లేయర్స్కి. అంటే వేరే టీమ్స్లో దొరకదని నేను అనట్లేదు, బట్ ఏంటంటే కొంచెం ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ ఉండాలన్నా, ప్లేయర్స్కి మొమెంటం ఉండాలన్నా, అలాగే ప్లేయర్స్ ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలన్నా సెలెక్షన్స్ విషయంలో అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సో హోప్ఫుల్లీ బిహైండ్ ద సీన్స్ డ్రెస్సింగ్ రూమ్లో కానీ మేనేజ్మెంట్లో కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటున్నా యాజ్ సన్ రైజర్స్ ఫ్యాన్. ఎందుకంటే నీకు మేనేజ్మెంట్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే స్లోగా సీజన్ మిడ్లోకి వెళ్ళేటప్పటికి ఎక్స్పోజ్ అయిపోతాయి. ఇప్పుడు కొన్ని సీజన్స్లో ఎందుకు కొన్ని టీమ్స్ మిడ్ సీజన్లోనే డిజాస్టర్గా మారినాయి అని అంటే అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ వాళ్ళు చెప్పే స్టోరీస్లో మేనేజ్మెంట్ ఇష్యూస్ అండ్ అలాగే కోచింగ్ స్టాఫ్లో కూడా చిన్నపాటి గొడవలు ఇట్లాంటివన్నీ చిన్నగా జరిగి అవి ఎంత ప్రభావం చూపినాయని మనం కొన్ని ఫ్రాంచైజ్తో ఆల్రెడీ అట్లాంటి చూసాము. సో హోప్ఫుల్లీ అట్లాంటిది ఏం లేదని మనం కోరుకుందాం. బట్ ఎనీవేస్ నెక్స్ట్ మ్యాచ్కి ఏదేమైనా మనం గెలవడం ముఖ్యం. సో టీంలో చేంజెస్ ఏం చేసినా, టీంలోకి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సో మేనేజ్మెంట్ అయితే అంతా కరెక్ట్గా హ్యాండిల్ చేసి నెక్స్ట్ మ్యాచ్కి హోప్ఫుల్లీ భువనేశ్వర్ కుమార్ ఫిట్ ఉంటాడని కోరుకుందాం. అండ్ అలాగే మన శిఖర్ ధవన్ పాపం సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా కాలం ఆడాడు. సో కనీసం మన దగ్గర తిన్న ఉప్పుకి విశ్వాసం చూపిస్తాడని అనుకుందాం మనం. సో నెక్స్ట్ మ్యాచ్ మన సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేయడని, ఎందుకంటే నిన్న కేఎల్ రాహుల్ కూడా చేయలేదు. మనకి సన్ రైజర్స్కి ఒక సీజన్ ఆడినట్టున్నాడు కేఎల్ రాహుల్. సో న్యాయం చేశాడు. సో అట్లాగే శిఖర్ ధవన్ కూడా న్యాయం చేస్తాడని కోరుకుందాం.
ఎనీవే సో దట్స్ ఎ ర్యాప్ ఆఫ్ అవర్ ఎపిసోడ్. సో మన నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వచ్చేసి సండే ఉంది. సో మర్చిపోకుండా సండే నైట్ ట్యూన్ ఇన్ అవ్వండి ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి. అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఓడినా గెలిచినా మేము మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ అయితే చేస్తాము. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మా ట్విట్టర్ని కనుక ఫాలో అవ్వకపోయి ఉంటే మీరు అర్జెంటుగా ఫాలో కొట్టాలి. ఎందుకంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మిస్ అవుతున్నారు, ఎస్పెషల్లీ డేటాకు సంబంధించి. ఇప్పుడు క్రికెట్ని చాలామంది ప్రపంచంలో డేటాతో చూడడం మొదలుపెట్టారు. అంటే ఇట్స్ ఆల్సో ఎ పర్స్పెక్టివ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ద వే టు లుక్ ఎట్ క్రికెట్, బట్ ఇట్ ఆల్సో గివ్స్ యూ అన్ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. అండ్ మీకు కూడా క్రికెట్ని ఇంకా బాగా క్రిటికల్గా చూడడానికి ఒక మంచి పారామీటర్ అది. సో డేటా పరంగా మేము ప్రతి గేమ్లో మా దగ్గర ప్రతుల్ శ్రీనివాసన్ అనే ఒక జెమ్ ఉన్నాడు. సో తను ట్విట్టర్లో మంచి డేటా అండ్ మంచి ఇన్సైట్స్ పెడుతున్నాడు. సో మీరు ట్విట్టర్లో కనుక మాకు ఫాలో అవ్వకపోతే డెఫినెట్లీ పోయి ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీ సర్కిల్లో క్రికెట్ని డేటాతో చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ పాస్ ఆన్ ది వర్డ్. అండ్ మా వీక్లీ రివ్యూ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి, అవి దానిపైన కూడా ఒక కన్నేసి ఉంచండి. దాంట్లో మా డేటా అనలిస్ట్ ఎక్స్పర్ట్ కార్తికేయని కూడా మేము వీలైనంత వరకు తనతో ఎపిసోడ్స్ చేయడానికి చూస్తున్నాము. అండ్ ఇంకా ఈ ఎపిసోడ్ కింద మా పాడ్కాస్ట్, మీరు మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం వింటున్నట్టయితే మా పాడ్కాస్ట్ గురించి తెలుసుకోవాలన్నా, మా పాడ్కాస్ట్ని సపోర్ట్ చేయాలన్నా ఈ ఎపిసోడ్ కింద ఒక లింక్ ఉంటుంది. సో దాంట్లోకి పోయి మా జర్నీ గురించి తెలుసుకోండి. సో ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్న మధ్యలో మీకు కొన్ని సౌండ్స్ వినపడి ఉండొచ్చు, దయతో క్షమించండి. ఎందుకంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల కొన్ని తప్పలేదు. సో ఎనీవేస్, ఐ హోప్ యూ గైజ్ ఆల్ హ్యాడ్ ఫన్ వాచింగ్ అండ్ ఎంజాయింగ్ ఎస్ఆర్హెచ్ విక్టరీ. సో మళ్ళా నెక్స్ట్ మ్యాచ్లో మనం మరింత జోష్ఫుల్ పర్ఫార్మెన్స్తో విన్ అయ్యి మరింత జోష్ఫుల్గా మన ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ రికార్డ్